ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలకు పలు పంటలకు అపార నష్టం జరిగింది. వందల ఎకరాల్లో వరి, మిర్చి, పత్తి, పెసర, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో పంట నష్టంపై వల్లపురం రైతులతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. పత్తి, మిరప, వరి, పెసర, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతాంగం నష్టపోయారు. తమను ఆదుకోవాలని రైతాంగం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మనతో రైతులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. వరి పొలాలు అయితే మాకు వాగు ఒకటి ఉంది. ఆ వాగు కింద మునిగిపోయి 2 రోజులు నీళ్ళలో ఉండటం వల్ల వరి పూర్తిగా ఉంది. మీరు పక్కనే విజువల్స్ ఉన్నాయి, చూడొచ్చు ఏ విధంగా మునిగిపోయిందో. ఇది వేసి 20 నుంచి 15 నుంచి 25 రోజుల మధ్యలో ఉన్నాయండి. వేసి ఇవి కోలుకోవాలంటే ఇప్పుడు చాలా పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందండి. వీటికి ముఖ్యంగా యూరియా కూడా అవసరం ఉంటుంది. యూరియా మనం చెప్పేది నత్రజని ఉంటేనే పంటలు పెరుగుతుంది అంటున్నాం కాబట్టి యూరియా అవసరం ఉంటుంది. ఇక పత్తి చేయాలండి 3 రోజులు ఈ గత 4 రోజుల నుంచి కురిసిన వర్షాలకి పూర్తిగా అంటే వడబడి మగ్గిపోతున్నాయి. ఇక పెసర చేలు ఉన్నాయంటే పెసర అసలు తీసే పని లేకుండా అయిపోయిందండి. ఇక ఓన్లీ మా కల్లా ఉన్నది ఏదన్నా ఉందంటే ఇక మిర్చి వేసుకుంటే తప్ప మిగతా పంటలు అయితే మాత్రం పూర్తిగా నష్టపోయినట్టు అండి. కేవలం దీన్ని ఆలోచించి రైతులకి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామండి. వరి పొలానికి అయితే ఎకరానికి ఇప్పటికే 15 నుంచి 17-18 వేలు అయితే ఉంటుందండి. ఇక పత్తికి అయితే కంప్లీట్గా అంటే పెట్టవలసిన పెట్టుబడి 75% పెట్టుబడి అయిపోయింది. ఈ 2 పంటలు కూడా పూర్తిగా నాశనం. ఈ పెసరకి 100% పెట్టుబడి పెట్టినా అది పూర్తిగా పోయింది సార్. ఇప్పుడు ఈ నీట మునిగిన వరిని మళ్ళీ దున్నేసి మళ్ళీ నాటేసుకోవాలి. ఇది ఏమైనా పని చేస్తున్నట్టు ఈ పంట? ఇదే కొంచెం పని చేసిద్దాం. కాకపోతే దీనికి యూరియా అవసరం. యూరియా గ్రోత్ రావాలంటే యూరియానే అవసరం. ఆ యూరియా మరి టైట్ అయిపోయింది. ఎంత వరద వచ్చిందంటారు మీకు? గతంలో ఇదే పరిస్థితి ఉందా? ప్రతి సంవత్సరం మీకు ఇదే పరిస్థితి వస్తుంది? ఇదే పరిస్థితి అండి, ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. ఎప్పుడైనా వాటర్ ఇట్లా ఫ్లడ్ వచ్చేది ప్రతి సంవత్సరం కూడా. కాకపోతే ఇది మరి చిన్న లేత పంటలు 4 అడుగుల పైన 5-6 అడుగులు ఉంటదండి. పంట పొలాలలో 5-6 అడుగులు ఉంటది. పక్కన ఉన్న రోడ్డు మీద 4 అడుగులు ఉంటది. ఒకసారిగా వచ్చి పడిందా వరద? ఒకసారిగా వచ్చి పడ్డదండి. నిన్న ఉదయం పోతున్నా లేదు. మీది ఎన్ని ఎకరాలు పోయింది పంట? మాది ఒక 5 ఎకరాల దాకా డ్యామేజ్ అయింది. ఎందుకు పని చేయదు? ఈ పెసర పంటలు, పత్తి పంటలు వాటి పరిస్థితి ఎట్లా ఉంది? పెసర పూర్తిగా కంప్లీట్ గా ఆగైపోయిందండి. ఎందుకు పనికిరాదు. పెసర పంట ఎందుకు పని చేయదు? ఇక పెసర కోతకు వచ్చింది కదా, కోతకు వచ్చింది, మొక్కలు వచ్చి అయిపోయినాయి. ఇక వచ్చి పెసర పత్తి పంట వరకు ఇప్పుడు మొత్తం ఆకురాలి గోడగానే రాలిపోతుందండి. పత్తి కూడా పని చేయదు. పత్తి కూడా చాలా వరకు డ్యామేజ్ అయిందండి. మొత్తం 18-20 ఎకరాలు ఉంటదండి. పత్తి అయితే, మొక్కజొన్న అయితే, మాగాని అయితే. పత్తి బాగా డ్యామేజ్ అయిపోయింది. మొక్కజొన్న వేసినవి దెబ్బతిన్నాయి. పెసరా కూడా ఈ వాగు ఎప్పుడు వరద రావటం, ఈ రోడ్డు కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది. పోయే పరిస్థితి లేదు రోడ్డు మీద. ఇది ఇప్పుడు వేయాలంటే మళ్ళీ నాటేసుకోవాలి. మంచిగా ఊరియాని ఎంత వేయాలి, మందు స్ప్రే చేయాలి. నాటేయాలంటే ఊరియా వేయాలి. ఈ ఖాళీ చోటు అంతా నారు తెచ్చేసుకోవాలి. ఇక విత్తనాలు చల్లినా ఇప్పట్లో అవి రావు. ఎందుకంటే ఇది 30 రోజులు 25 రోజులు అవుతుంది. ఇది అందే పరిస్థితి. ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టారు? ఎకరానికి జీలుగులు కానీ చల్లిన అయితే 18 నుంచి 20 వేలు అవుతుంది. జీలుగులు చల్లినప్పుడే ఎకరానికి 4 వేలు అయింది. ఈ ట్రాక్టర్కి, జీలుగులకి ఇవన్నీ. కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వరి, పత్తి, మిరప, మొక్కజొన్న, పెసర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతాంగం నష్టపోయారు. అయితే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో జరిగిన పంట నష్టానికి సంబంధించిన నివేదికలు వెంటనే తయారు చేయాలి, రైతాంగాన్ని ఆదుకునేందుకు అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేసి వ్యవసాయ అధికారులకు ఆదేశించడం జరిగింది. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో తిరిగి సర్వే చేస్తున్నారు, పంట నష్టానికి సంబంధించిన సమాచారం తీసుకుంటున్నారు. అయితే రైతాంగం కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, పూర్తి స్థాయిలో పంట నష్టపోయాం, ఎందుకు పనికిరాకుండా చేతికి అందిన పంట పనికిరాకుండా పోయింది, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి రైతాంగం కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో వినయ్తో శ్రీధర్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఖమ్మం.